ప్యానిక్ బయ్యింగ్ అన్నటువంటిది అతి పెద్దదే జరిగింది బంగారం విషయంలో. ఓవరాల్గా ఏదైతే కరోనా టైంలో కనుక ఆహార పదార్థాలు ఏం దొరికితే అవన్నీ కొనేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నారు, ఎందుకంటే ఏళ్ల తరబడి బయటికి రాలేరు అని చెప్పింది, ప్రాణాలు కోల్పోబోతున్నారు అని చెప్పడంతో ఎగబడి చివరికి పిన్నీసుల దగ్గర నుంచి చీమల మందుల దాకా కూడా అన్నీ పట్టుకుపోయారు. ఖాళీ అనేది కంప్లీట్గా ఖాళీ చేసి పడేశారు. అది మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు అలాగే బంగారం ఇంకా పెరిగిపోతుంది. 20,000 ఇదే 2 లక్షల రూపాయలకి చేరుతోంది 10 గ్రాముల బంగారం. వెండి 2 లక్షల కేజీ చేరుతోంది, 3 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది అన్నటువంటి బడా అంతర్జాతీయ సంస్థలు ఏవైతే గోల్డ్ రివ్యూ ఇచ్చేటటువంటి సంస్థలు ప్రకటించినాయో ఎగబడిపోయారు. బంగారపు నగల కంటే కూడా బంగారానికి సంబంధించినటువంటి డాలర్లో బిస్కెట్లో కొనేటటువంటి దిశగా పరుగులు పెట్టారు భారతీయ ప్రజలు. తాజాగా చూసుకుంటే దీపావళి ముందు భారత కొనుగోలుదారుల భారీ డిమాండ్ కారణంగా అతిపెద్ద విలువైనటువంటి లోహాల రిఫైనరీ అయినటువంటి ఎంఎంటీసీ ప్యాంప్ చరిత్రలో మొదటిసారిగా వెండి స్టాక్ కంప్లీట్గా పూర్తయిపోయింది. వెండి స్టాకే లేదు. అటు విదేశాల్లో కూడా స్టాక్ తగ్గి 10 రోజుల డెలివరీల నేపథ్యంలోనే వాళ్ళు ఈలోపు భారతదేశం దిగుమతుల నిషేధం కూడా ప్రకటించింది. ధనత్రయోదశి ఒక్క రోజులో 46 టన్నుల బంగారం కొన్నారట. 60,000 కోట్ల రూపాయలు. వెండి అమ్మకాలు 15,000 కోట్ల రూపాయలు. ఇది భారతదేశంలో జరిగినటువంటి ప్యానిక్ బయ్యింగ్.